ఐఎమ్ డాక్టర్ నీరజ అండి. మన దగ్గర కపుల్ వచ్చారు. యాక్చువల్‌గా పెళ్ళై 1 ఇయర్ అయిందమ్మా. సో 1 ఇయర్ అయింది. 1 ఇయర్. నేచురల్‌గా 1 ఇయర్ ట్రై చేశారనమాట. సో మనం మామూలుగా చెప్పడం కూడా 1 ఇయర్ వాళ్ళంతట వాళ్ళు ట్రై చేసి 1 ఇయర్ వరకు పిల్లలు కలగలేదంటే మనం రమ్మంటాం. సో ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసినాము. ఏం ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ మంత్ ఓవులేషన్ ఇంజెక్షన్ ప్లస్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో ఆ మంత్‌లోనే కన్సీవ్ అయ్యారు కదమ్మా! సో ఆ మంత్‌లోనే కన్సీవ్ అయ్యారు. బీటా హెచ్‌సీజీ పాజిటివ్ 2 వీక్స్ తర్వాత స్కాన్ చేశామండి. సో తీరా స్కాన్‌లో బ్యాడ్ న్యూస్ అన్నమాట. బ్లైటెడ్ ఓవమ్. బ్లైటెడ్ ఓవమ్ అంటే జస్ట్ ఎంప్టీ సాక్ ఉంటుంది. మనకు బేబీ రాదు. సో బేబీ హార్ట్ బీట్ ఉండదు. సో దాన్ని మనం పెట్టుకొని కూడా యూజ్ లేదు కాబట్టి మనం మెడికల్‌గా టర్మినేట్ చేసాం. సో తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చామమ్మా? 3 మంత్స్‌లో ఏం టాబ్లెట్స్ వాడారు? మీరే వాడారా? హస్బెండ్ కూడా వాడారా? ఇద్దరు వాడారు. సో ఇద్దరికి మనం సప్లిమెంట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చామండి. సో మెయిన్ మన బ్లైటెడ్ ఓవమ్‌లో కాజ్ తెలీదు. సో ఎగ్ ప్రాబ్లమ్ అన్నా ఉండొచ్చు, స్పెర్మ్ ప్రాబ్లమ్ అన్నా ఉండొచ్చు. సో ఇద్దరికి మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇచ్చాము. సో 3 మంత్స్ ఎందుకు ఇస్తామంటే మెడికల్ టర్మినేషన్ తర్వాత ఆ యూటరస్ అంతా హీల్ అవ్వడానికి టైం ఇస్తామన్నమాట. ప్లస్ ఫ్రెష్ ఎగ్ పూల్ వస్తుంది మనకి. స్పెర్మ్ పూల్ వస్తుందన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఆ టాబ్లెట్స్ అన్ని ఇచ్చి మళ్ళీ ఆ 3 మంత్స్ తర్వాత 4th మంత్‌లో మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చాం. సో అదే మంత్‌లో మళ్ళీ కన్సీవ్ అయ్యారు కదమ్మా! సో మళ్ళీ బీటా హెచ్‌సీజీ పాజిటివ్ అండి. సో 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసాము. ఫీటల్ వయబిలిటీ స్కాన్. సో సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి 6th మంత్. సో హెల్తీ ప్రెగ్నెన్సీ, టిఫా స్కాన్ ఎవ్రీథింగ్ నార్మల్ అన్నమాట. సో బ్లైటెడ్ ఓవమ్ అంటే టెన్షన్ పడక్కర్లేదు. ఇది ఎవరికైనా రావచ్చు. ఎగ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, స్పెర్మ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. జస్ట్ మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి సో మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చండి. సో రికరెన్సెస్ తక్కువ. థాంక్ యూ.